హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీకు ఒక యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను ఈరోజు. ఇప్పుడు వర్షాకాలం కదా, ఈగలు దోమలు బాగా వస్తున్నాయి ఇంట్లోకి. అలాంటప్పుడు ఈ టిప్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే ఆల్ అవుట్స్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. ఆల్ అవుట్స్ పెట్టుకోవడం మంచిది కాదు, హెల్త్ కూడా పాడవుతుంది. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా ఆల్ అవుట్ పెట్టుకోవడం అయితే అంత మంచిది కాదు. మెయిన్ చిన్నపిల్లలకైతే ఉన్న వాళ్ళకైతే ఆల్ అవుట్ కన్నా ఇలాంటి టిప్ మీరు ఫాలో అయ్యి పెట్టారనుకో మంచి సువాసన వస్తుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉల్లిగడ్డని ఇలా రౌండ్గా కట్ చేసుకొని అందులో ఆయిల్ అయితే వేయండి. ఏ ఆయిల్ అయినా పర్వాలేదు. ఈ చిన్న హారతి కర్పూరం ఇలా పౌడర్ లాగా చేసి వేయండి. వేసిన తర్వాత జువ్వాజీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా కొంచెం అయితే వేయండి. వేసిన తర్వాత తలుపులన్నీ వేసి చేయండి ఈ ప్రయోగం. తలుపులు తీసి నేను టిప్ చెప్పినా కదా అని ఫాలో అయ్యారనుకో దోమలు ఖచ్చితంగా వస్తాయి. తలుపులు వేసి ఇది టిప్ అయితే మీరు ఫాలో అయ్యండి. వేసి దీపం అయితే ముట్టియండి. ఘాటుకి ఉల్లిగడ్డ ఇవన్నీ మిక్స్ చేసాం కదా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లేవర్కి ఇది ఒక్క దోమ కూడా ఉండదు, అన్నీ పారిపోతాయి. కావాలంటే మీరు ట్రై చేసిన తర్వాతనే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే మన ఆల్అవుట్ పీల్చుకోవడం అంత మంచిది కాదు. మనం ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన చిన్న ఉల్లిగడ్డ తీసుకొని ఇలా హారతి కర్పూరం జువ్వజ్ పౌడర్ వేసామనుకో మంచి వాసన కూడా వస్తుంది. ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే ఉపయోగపడుతుంది అందరికీ. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మొదటిసారిగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. బాయ్ ఫ్రెండ్స్.